సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్తే అండి. ఈరోజు నేను మజ్జిగ పులుసు చేద్దామని వచ్చాను. మజ్జిగ పులుసు అంటే అందరికీ తెలుసు. రకరకాలుగా చేస్తారు. ముందు తాలింపు పెడుతున్నాను. ఎందుకంటే ఈ వేడి తాలింపు పెట్టి మజ్జిగలో వేసేసామనుకోండి మజ్జిగ విరిగిపోతుంది. అందుకని ముందు నిదానంగా తాలింపు పెట్టుకొని వీటిని మనం సేవ్ చేసుకోవచ్చు అన్నమాట. సో అందువల్ల నేను ముందు తాలింపు వేసి తర్వాత నేను మజ్జిగ కలుపుతున్నాను. ఇదిగోండి, కొద్దిగా అన్ని మెంతులు వేయాలి, కొంచెం జీలకర్ర, ఆవాలు, కొంచెం అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వీటిలోకి చిన్న ఉల్లిపాయలండి, అంటే సాంబార్ ఉల్లిపాయలు అంటారు కదా, అవి వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. అవి వేసి ముక్కలు కోసుకొని వేయించుకుంటే బాగుంటుంది మజ్జిగ పులుసు. అందులో బూడిద గుమ్మడికాయ ఒకటి వేస్తున్నాను. బూడిద గుమ్మడికాయ చాలామంది మన వాళ్ళు తినరు, కానీ ఒంటికి చాలా మంచి ఆహారం ఇది. బూడిద గుమ్మడికాయని మనం ఒడియాలు తప్ప వేరే తెలియదు మనకి ఈ బూడిద గుమ్మడికాయతో ఏం చేస్తారని. బాడీ లాస్ అవ్వడానికి కొద్దిగా, అంటే మనిషి సన్నబడడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది ఈ బూడిద గుమ్మడికాయ. అలాగే ఒంట్లో ఉన్న ఏ అనారోగ్యాన్ని కూడా, అనారోగ్యం దరిదాపులకు రాకుండా చేస్తుంది బూడిద గుమ్మడికాయ. సో తప్పకుండా అందరూ బూడిద గుమ్మడికాయని మీరు వండుకోండి. ఒడియాలు మాత్రమే కాదు, ఒడియాలకు మాత్రం పరిమితం చేయొద్దు. ఒడియాలనే కాదు, అనేక రకాలుగా ఉపయోగపడుతుంది ఈ బూడిద గుమ్మడికాయ. మనకి ఆంధ్రప్రదేశ్లో ఒడియాలు తప్ప, బూడిద గుమ్మడికాయ ఒడియాలు తప్ప ఇంకొక దేనికి పనికిరాదు అనుకున్న దృష్టిలో ఉంటారు. పులుసులు పెట్టుకోవచ్చు, సాంబార్లో వేసుకోవచ్చు, రకరకాలుగా దీన్ని బూడిద గుమ్మడికాయని మనం ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు మజ్జిగ పులుసు కలిపిద్దాం. ఏంటంటే ఆ వేడిది వేసామనుకోండి విరిగిపోద్ది మజ్జిగ. కొంచెం ఉప్పు చూసుకొని వేసుకోండి. మళ్ళీ కొద్దిగా పసుపు, కొంచెం అంటే కొంచెం పసుపు, మరీ పసుపులా కాకుండా కొంచెం. ఇప్పుడు మనం ఇందులో ఉడకబెట్టుకున్న బూడిద గుమ్మడికాయలు, ఇందులో ఉడకవు కాబట్టి ముందుగా మనం ఉడికించుకోవాలి. బూడిద గుమ్మడికాయలు చాలా బాగుంటుంది దీంట్లో బూడిద గుమ్మడికాయ మజ్జిగ పులుసు. ఇదిగోనండి, ఇందులో కొద్దిగా కొంచెం అంటే కొంచెం కొత్తిమీర వేసుకొని ఇప్పుడు ఈ చల్లారినటువంటి ఈ తాలింపు ఇందులో వేసేసుకుంటే సూపర్. అది ఓకే, మనకి మజ్జిగ పులుసు రెడీ. ఆరోగ్యకరమైన మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. మళ్ళీ ఇంకొక వంటతో మీ ముందుకు వస్తాను. మరి అంతవరకు నాకు సెలవు ఇప్పించండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.